రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లకి కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయించరాదని, అధికారుల వేధింపులు బెదిరింపులు ఆపాలని తదితర డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద వంట వార్పు కార్యక్రమం, 36 గంటల ధర్నా కార్యక్రమం చేయాలని చెప్పేసి మా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు విజయవాడ ధర్నా చౌక్లో వంట వార్పు కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. గతంలో కూడా చాలాసార్లు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అధికారులకి, ప్రభుత్వానికి అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చున్నా, నిరసన రూపంలో కూడా తెలియజేస్తున్నాం. కానీ ఆశా వర్కర్లకు సంబంధించి వేతనం విషయంలో కానీ, సెలవులు ఇచ్చేటువంటి విషయంలో కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానీ, సంక్షేమ పథకాలు ఇచ్చేటువంటి విషయంలో కానీ నిమ్మక నీరెత్తినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. కరోనా టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఆశా వర్కర్లు తమ విధులని ఖచ్చితంగా కుటుంబాలని వదిలి కరోనాకు బలై ఆశా వర్కర్లు సేవలు చేశారు. అలాంటి ఆశా వర్కర్లకు సంబంధించి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోవని హెచ్చరిక చేయడానికే ఈ వంట వార్పు కార్యక్రమం నిర్వహించబోతా ఉంది. ప్రభుత్వానికి గతంలో ఎన్నిసార్లు మెమోరాండం ఇచ్చినా ప్రభుత్వం మొండిగా ఉంది తప్ప ఆ సమస్యల పట్ల పరిష్కారం చేస్తాము. ఆ ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతున్నాం, ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వడానికి ఏమైనా డబ్బులతో సంబంధం ఏంటి? అసలు సెలవులు లేవు. అనారోగ్యం వచ్చినా, బాలింత అయినా, గర్భవతి అయినా వచ్చి డ్యూటీ చేయాల్సిందే అని చెప్పి చెప్తా ఉన్నారు. దుర్మార్గం కదా. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తున్నా 99% నవరత్నాలు అందరికీ అందుతున్నాయని చెప్పేసి డబ్బా కొట్టుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు. మరి ఆశా వర్కర్లకు అయితే నవరత్నాలు మొత్తం ఎత్తిపారేశారు. ఈ అమ్మఒడి లేదు, జగనన్న చేయూత లేదు. ఆఖరికి తన భర్త ఆటో డ్రైవర్ అయ్యుండో, టైలర్ అయ్యుండో ఉంటే మీ ఆవిడ ఆశా వర్కర్ కాబట్టి నీకు కూడా రావని చెప్పేసి ఆపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సంక్షేమ పథకాలు మొత్తం కోతపెట్టారు. మరి నువ్వేం సంక్షేమ పథకాలు అందరికి అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు. వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆశా వర్కర్లు ఎప్పుడు గుర్తించారు? జీవో ఎప్పుడు వచ్చిందో చెప్పండి. సంతోషం, పాలాభిషేకం చేసి మీకు దండలేస్తాం. 10,000 పెంచినప్పుడు పాలాభిషేకం చేసి దండలేసారు ఆశా వర్కర్లు. మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా ఎప్పుడు గుర్తించారు? జీవో ఉందా? ఉద్యోగులుగా గుర్తించకుండా వాళ్ళకేమో రిటైర్మెంట్ చేసి ఉట్టి చేతులతో ఇళ్లకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తే పేద గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద గర్భిణీ బాలింతలకి సేవలు చేయటమే కాదు, వాళ్ళు కూడా పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. మరి వాళ్ళకి సంబంధించినటువంటి డిమాండ్లు మీకు పరిష్కారం చేయడానికి వస్తున్నటువంటి సమస్య ఏంటి? ఇలా మొండిగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. అన్నీ చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు గొప్పలు వాళ్ళు చెప్పుకోవటం తప్ప ఏమీ చేయట్లేదు. అందరికీ మీరు ఇచ్చేటువంటి లబ్ధిదారులకి అందట్లేదు అనేది ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఖచ్చితంగా అది ఈ రోజున అంగన్వాడీ వాళ్ళు రోడ్డెక్కారంటే, మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కుతున్నారు అంటే, వాళ్ళ ఆశా వర్కర్లు రోడ్డెక్కుతున్నారు అంటే, ధర్నా చౌకు కార్మికులతో ఉద్యోగులతో నిండిపోతుంది అంటే అందరికీ అన్ని చేశామని చెప్పేసి చెప్పడంలో ప్రభుత్వం అబద్ధం, అసత్య ప్రచారం చేసుకోవడం తప్ప మరొకటి లేదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం మళ్ళీ కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి, ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనకరంగా ప్రభుత్వంగా ఉంటే మళ్ళీ మీ ఫ్యాన్ స్పీడ్గా తిరిగిద్ది. లేదు అనుకుంటే కనుక నువ్వు 175 సీట్లు నేనే గెలుస్తా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఇప్పుడు 155 కాదు, ఈసారి 175 గెలుచుకోవాలి అని చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నారు కదా. కాబట్టి ఏదైతే నువ్వు చేసినటువంటి ప్రజా సమస్యలు కానీ, ఆశా వర్కర్ల అంగన్వాడీ వాళ్ళ కార్మికుల సమస్యలు కానీ పట్టించుకోకపోతే తెలంగాణలో కేసీఆర్ని ఎలా అయితే ఇంటికి పంపించారో మన ఆంధ్రప్రదేశ్లో కూడా జగన్ గారిని ఇంటి బాట పట్టించటం ఖాయం. ఆ రకంగా మీరు ఇప్పటికైనా స్పందించి సమస్యల పరిష్కారం దిశగా తెలియజేస్తే పట్టం మీకు కడతారు. లేదంటే కేసీఆర్కి టైర్లో గాలిపోయినట్టు మీ ఫ్యాన్కి కరెంటు తీగగా కట్ చేసేటువంటి శక్తి కార్మిక వర్గానికి, ప్రజలకు ఉందనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ నాకు వచ్చి ఇప్పుడు దాకా ఆ సౌకర్యాలు ఏమి రాలేదు. నాతో పాటు ఉన్న ఆశా వర్కర్లకి ఎవరికి ఏమీ సరిగ్గా రావటం లేదు. ఏంటి అంటే ఆశా వర్కర్గా ఉద్యోగం చేస్తున్నావు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు అంటున్నారు. ఏం గవర్నమెంట్ ఉద్యోగం అండి? 10,000 ఇస్తే గవర్నమెంట్ ఉద్యోగమా? బయట వెళ్తే 30-40 తెచ్చే వాళ్ళకి కూడా అది గవర్నమెంట్ కాదు, ప్రైవేట్గానే 30,000 సంపాదిస్తున్నారు. మా దాకా వస్తే 10,000కే వచ్చే పథకాలు ఏమీ రావటం లేదు. మేము చదివింది ఆ రోజుల్లో 7th 10th వాళ్ళకి పట్టుకొని ఒక సెల్ ఫోన్ ఇచ్చి అన్నీ చేయమంటే ఎలా చేయగలం?
చేయగలం? జగనన్నకి తెలవదా? మేము చదివింది ఏంటి? నేను రోడ్డు మీద తిరిగే వాళ్ళకి, ఇంట్లో ఉండే వాళ్ళకి వచ్చి మీరు ఈ జాబ్ చేయండి అంటే చేసాం ఒక 10 సంవత్సరాల కిందట. ఇప్పుడు ఒక ఫోన్ ఇచ్చేసి యాప్లన్నీ చేయమంటే మేము వాళ్ళ ముందు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆశాల ముందు మేము చిన్నపరుచుకుంటున్నాం. మనసు బాధపడుతుంది. మాకు రాని విద్యని మీరు తెచ్చి మీరు చేయండి అంటే ఎలా చేయగలం? అందుకు మేము జగనన్న ఉండటం వల్లే కదండి ఈ ఫోన్ వచ్చింది. పథకాలంటే నా తోటిగా ఉన్న ఆశాలు వాళ్ళ భర్త చనిపోయినా వాళ్ళకి పింఛన్ రావటం లేదు, వాళ్ళకి ఏమన్నా 45 సంవత్సరాలు ఉంటే వాళ్ళకి రావటం లేదు. ఎందుకు అని అడిగితే మీకు ఆశా వర్కర్ ఉద్యోగంలో ఉన్నారు, మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చారు, మీకు రావు పథకాలు అంటున్నారు. కలిసినాము వాడికి బాగా బలిసి మేము వేసిన ఓట్లతో ఎక్కి వాడికి ఎక్కువైంది. అంతమంది ఇంటింటికి వచ్చినప్పుడు వాడికి మరి అప్పుడు పలవలేదు. ఇప్పుడు ఏసీలో కూర్చునేలాగా బలిసి కొట్టుకులాడుతున్నాము. వాడి ఎమ్మెల్యే అయితే ఉండొచ్చు 5 సంవత్సరాలే. మేము ఓట్లు వేస్తేనే వాడు ఎమ్మెల్యే అయ్యాడు, లేకపోతే ఎమ్మెల్యే అవ్వడు కదా, లేకపోతే ఏమీ ఉండదు. ఇప్పుడు మామూలుగా మాట్లాడు వాడికి అమ్మ అక్క భార్య పిల్లలు ఉంటారు కదా, ఆడవాళ్ళని ఎలా మాట్లాడాలో ముందు నేర్చుకోమనండి. ఇప్పుడు తను మాట్లాడవచ్చు ఏ విధంగా. ఒక ఎమ్మెల్యే అయినప్పుడు మేము గౌరవిస్తాం, కానీ నోటికి ఏదో వస్తే అది మాట్లాడితే మేము అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. అంతేగాని మేము మాట్లాడాలని ఆయన అనాలని మాకు ఏది లేదు. తను అనబట్టే నేను అనగలిగాను. ఏం ప్రభుత్వం మా విషయంలో మాత్రం బాగాలేదండి, మా విషయం మాత్రం బాగా. జనానికి ఒత్తిడిలాగా ప్రతి ఒక్క పనివారంతో మేము ఆశా వర్కర్లం బాగా ఇబ్బందులు పడుతున్నాము. కొంత పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి రిటైర్మెంట్ అనేది ఇవ్వాలి, కొంచెం సెలవులు కావాలి. మాకంటూ కూడా మేము కావాలి అనుకుంటే సెలవు మా పక్కన ఆశాకి మా వర్క్ భారం చెప్పేసి మేము మానుకోవాల్సి వస్తుంది. ఆ రోజు మాకంటూ ఒక పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏటి చనిపోయారన్నా కూడా ఒక్కొక్కసారి చాలా అప్పుడు కూడా లేవు సార్. కానీ ఏంటంటే కొంచెం పని ఒత్తిడి అనేది మెయిన్ ఎక్కువగా లేదు సార్. మాకు స్ట్రెస్ వస్తుంది బాగా పనికి. మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి, పిల్లల్ని చూసుకోవాలి, ఇటు భర్తలకి సహకరించుకోవాలి, అన్ని వర్కులు చూసుకొని వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాం సార్. ఫోన్ భారం మాత్రం చాలా ఎక్కువగా ఉందండి. ఫోన్ సిగ్నల్ అందగా మాకున్న ఫోన్కి అది 2G సిమ్ ఏదో ఇచ్చారు, ఆ 2G సిమ్కి వర్క్ అవ్వక అది సిగ్నల్ చాలా ప్రాబ్లం ఉంది సార్. పథకాలు అయితే మాకు అందట్లేదు సార్. ఎవరో అందిన వాళ్ళకి అందుతాయి, అందని వాళ్ళకి అందనట్టుగానే ఉంటున్నాయి. కొంచెం పెద్దవాళ్ళకి మా తోటి ఉన్న ఆశా వర్కర్లకి ఇంకా కొత్త ఆశా వర్కర్లను కొంతమందిని పెట్టుకున్నారు. వీళ్ళందరికీ పని ఒత్తిడి అనేది కొంచెం తగ్గిస్తూ ఉన్న మా వాళ్ళు చేస్తున్న ధర్నాకు కొంచెం న్యాయం చేస్తే మేమందరం కొంచెం బాగా సంతోషంగా ఉంటాము. నెక్స్ట్ సారి ఏదన్నా సార్కి ఏదైనా అవకాశం ఉంటే చూడగలుగుతాం. మేమేం చేయలేము. ఏదొచ్చినా పర్లేదు సార్, ఎవరు వచ్చినా మనకి చేసే న్యాయం అంత చేసే వరకే చేయగలుగుతారు. కానీ వాళ్ళు కూడా మనం ఎక్కువగా మితి చేయడానికి వాళ్ళకి అవకాశాలు ఉంటాయి కానీ చేయలేరు సార్. ఇదే పని అంటే ఆ తర్వాత చూద్దాం సార్ ఏది జరిగిద్ది అనేది. ముందుగా మనం ఏది ఆశించకూడదు సార్, వాళ్ళు ఇచ్చేదాన్ని బట్టి మనం చూసుకోవాలి అంతే సార్. ఇలాగే ఉంటే కనుక మరి ఇంకా ఇప్పుడు చెప్పిన మా వాళ్ళు చెప్పిన మా పెద్దవాళ్ళు మాకన్నా ముందు మాట్లాడిన వాళ్ళ మాటలే నిజమవుతాయి సార్. అది ఇప్పుడున్న ప్రభుత్వం మాకేదో న్యాయం చేసిద్ది అనుకునే మేము అనుకున్నాం, కానీ మాకైతే అన్యాయమే జరుగుతుందండి. మాకు ఇచ్చే 10,000 రూపాయలకి మేము చేసే ఉద్యోగానికి అసలు సంబంధమే లేదు. మేము ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నామంటే పొద్దు గూకులు ఈ టైం ఆ టైం అంటూ మాకు ఏదీ లేదు. ఏ టైం ఫోన్ వస్తుందో తెలియట్లేదు, పొద్దున్నే ఫోన్ వస్తుందో అర్ధరాత్రి ఫోన్ వస్తుందో కూడా మాకు తెలియట్లేదు. ఏ టైం అయినా మేము చేయాల్సి వస్తుంది. మాకు ఇచ్చే 10,000 అనే మాటే తప్ప అవి వాటి వల్ల మాకు ఉపయోగం కూడా లేదు. గతంలో అసలు ఇలాంటివి అనేది మాకు లేదండి. 2-3 గంటలు పని చేసుకున్నా మాకు కొంచెం ఉపయోగం అనేది తెలిసింది. ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఆన్లైన్ వర్క్ చేసేవాళ్ళు ఉంటారు, చేయని వాళ్ళు ఉంటారు, కానీ ఆన్లైన్ వర్క్ ఎక్కువైపోయింది మాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే. సంక్షేమ పథకాలు మాకంటూ ఏమీ లేవండి. ఆశా వర్కర్లకు సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చారు? మాకు జీతం మాత్రమే పెంచారు, ఇంకంతమించి మాకేమీ లేదు. ఏ ప్రభుత్వం అంటే మాకు న్యాయం ఎవరు చేయగలరు అనుకుంటే వాళ్ళకే ఓటేస్తాము. వాళ్ళు వీళ్ళనేది మేమేం చెప్పడానికి కూడా లేదు. ఇప్పుడు ప్రజెంట్ మాకేదో న్యాయం జరిగిద్దని ఈయన గెలిపించాం. ఇప్పుడు మాకు అన్యాయం జరిగితే మాత్రం నెక్స్ట్ ఈయనైతే రాడని మేము అనుకుంటున్నాం అంతే. అసలు మా ప్రాబ్లమ్స్ అనేవి తీరట్లేదండి. మాకు ఏరియా పని అని చెప్పి ఏరియాలో మేము చేసే వర్క్ ఆశా వర్కర్ అంటే ఏరియాలో చేయాలి. కాకపోతే ఇప్పుడు వచ్చిన సచివాలయాల ద్వారా పనులు ఎక్కువైపోయి నరకం అనుభవిస్తున్నాం. ఇంట్లో పిల్లలకు టయానికి తిండి పెట్టుకోలేకపోతున్నాం. ఎంతసేపు సచివాలయాల్లోనే కూర్చోవాలి.
ఎంతసేపు ఏఎన్ఎంస్ చెప్పినా వినాలి. ఏఎన్ఎంస్ పని కూడా మాతోనే చేపిస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఈ జగనన్న వచ్చినాక ఇలాంటివన్నీ మాకు పెట్టారు, ఇంతకుముందు ఇలాంటివి లేవు. మేము ఏరియాలో వెళ్ళి డెలివరీ అయిన వాళ్ళని, ప్రెగ్నెన్సీ అయిన వాళ్ళని చూసుకోవడమే మా పని. ఇప్పుడు వచ్చి సచివాలయాల పని మాకు అప్పచెప్తున్నారు, అది అసలు మాది కానే కాదు, అది కరెక్ట్ కాదు. జగనన్నకి అది తెలుసు కూడా ఇలా చేయడం కరెక్ట్ కాదు. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంత టార్చర్ లేదు మాకు, అసలు లేదు. ప్రశాంతంగా మా పని మేము చేసుకునే వాళ్ళం, కానీ ఇలా సచివాలయాలు ఏఎన్ఎంస్ ఇలాంటివన్నీ మాకు లేవు, ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ 10,000 ఇచ్చి నరకమే. ఈ 10,000 లేకపోయినా బాగుండి అనిపిస్తుంది మాకైతే. ఏ ప్రభుత్వమైనా మాకు మంచి చేసేవాళ్ళు అయితే బాగుండాలి, కానీ ఒకళ్ళు కావాలని మేము అడగలేము. ఎవరైనా మాకు మంచి చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకే ఓటేసి గెలిపిస్తాం. ఇప్పుడైనా జగనన్న కళ్ళు తెరిచి చూసి మా వైపు జాలిపడి కొంచెం మాకు ఈ పనివారాన్ని తగ్గించి మేము చేసే పని ఏరియాల్లోనే పెడితే బాగుంటుంది. సచివాలయాల్లో వెళ్ళి కూర్చోవాలి, హాస్పిటల్లో వెళ్ళి సంతకాలు పెట్టాలి, ఏఎన్ఎంస్ పని మీరు చేయాలి, ఇలాంటివన్నీ కొంచెం మాకు టార్చర్గా ఉన్నాయి. ఈ టార్చర్ని తగ్గిస్తే అతన్నే గెలిపిస్తాం, లేదంటే జగనన్న ఇంటికి వెళ్ళిపోతాడు. మాకు పని భారం బాగా పెరిగిందండి. ఇచ్చిన ఫోన్లు పనిచేయట్లా, యాప్లు కూడా ఇదవ్వట్లా. ఈ ఆశ యాప్ చేయమంటున్నారు, అదేమో వర్క్ అవ్వట్లేదు అసలు. మాకు చేస్తుంటేనే అది లాగిన్ అవుట్ అని అంటుంది. అసలు ఈ ఆశ పనిచేయట్లేదు, ఫోన్లు సరిగా ఇదవ్వట్లేదు. ఏదైనా చేసుకున్న వాళ్ళన్నా ఇప్పుడు ఫోటో తీయమంటున్నారు, కడుపుతున్న వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు. ఆ ఫోటోలు తీయడానికి కూడా అది అవకాశం ఉండట్లేదు. నాణ్యమైన ఫోన్లు లేవు మాకు. ఏం అందియట్లేదండి, అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్క్ ప్రెజర్ ఎక్కువైపోయింది చాలా. ఇప్పుడు మేము 9 నుంచి 5 వరకు హాస్పిటల్లోనే ఉంటున్నాం, హాస్పిటల్లోనే వర్క్ చేస్తున్నాం.